వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం. మనం ఇంత ముందే అనుకున్నాం వైఎస్ఆర్సీపీ లడ్డు వివాదంలో వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇందులోకి సీన్ లోకి ఎంటర్ అయింది ఐవీఆర్ కృష్ణారావు, రోజా, లక్ష్మీ పార్వతి గారు అండ్ అంబటి రాంబాబు. వీళ్ళందరూ కూడా ఒక్కటే మాట, మాదంతా ఒకటే పాట అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? డైవర్షన్ పాలిటిక్స్ ఎట్ట అవుద్దా? కాదు కదా. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటంటే వాళ్ళ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ చేయమంటారు. మేము ఇచ్చాము మీరు ఇయ్యండి అంటారు. అంటే మేము దోచిపెట్టాం మీరు దోచిపెట్టండి, అది కాదు. ఇప్పుడు ఐవీఆర్ కృష్ణారావు రేంజ్ ఏంటంటే చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. అతనికి అందువల్ల దొంగ కదా, దొంగలకు సద్దులు మోసినోడు కాబట్టి వాళ్ళ పక్క బాగా మన పక్క మాట్లాడతా. ఐవీఆర్ కృష్ణారావు దొంగలకి సద్దులు మోసిండు కాబట్టి వాడు లడ్డులు కూడా మోసిండు. మీకు తెలియని ఒక రహస్యం చెప్తాను, చూసావా? ఎక్కడో డిఫెన్స్లో పనిచేసుకుంటున్నోని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు తెలుసా? అధర్మారెడ్డిని ఎందుకు పెట్టారు తెలుసా? వాడు చేసిన బోకర్ పని ఏందో చెప్తా నేనేనండి. తిరుమల లడ్డులు ఎత్తుకొని పోయేది, పెద్ద పెద్ద జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిల అన్ని రాష్ట్రాల గవర్నర్ల కాడికి జడ్జీల కాడికి పోయేది, వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి ఇచ్చేది. ఈ అధర్మారెడ్డి జడ్జీలకి, ప్రధానంగా జడ్జీలకి లడ్డు ఎత్తుకొని పోయి ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి పంపించిండని చెప్పేది. వీడు ఒక బ్రోకర్ లాగా పనిచేసిండు అధర్మారెడ్డి. అందుకని వాడు కొడుకు కూడా చచ్చిపోయాడు. వాడు ఆ దరిద్రుడు, వాడు కొడుకు చచ్చిపోతే ఆ మైల్తోనే ఉద్యోగం చేసిండు అమ్మాయి. వాడు ఎంత నీచుడు అనుకోవాలా? ఏందే వాడు ఒక బ్రోకరిజం చేయటానికి ఒకడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెచ్చి వాడిని పెట్టుకున్నాడు, అధర్మారెడ్డిని తెచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు? ఈడేంటంటే తిరుమల లడ్డులు ఎత్తుకొని పోవటం, తిరుమల పోటీ ఎత్తుకొని పోవటం. అంటే ఈయన పోతే డౌట్ పడతారు కదా జడ్జీల కాడికి, కానీ వీడి మధ్యలో బోకర్గా వాడుకున్నాడు. వీడు పెద్ద బోకర్ అనమాట. ప్రతి జడ్జి కాడికి పోవడం, జడ్జీల కాడికి పోయేది, వెంకటేశ్వర స్వామి పటం ఇచ్చేది, లడ్డు ఇచ్చేది, జగన్మోహన్ రెడ్డి పంపించిండి అని చెప్పేది. తిరుమల లడ్డు అంటే దైవప్రసాదం, అంత సామాను. ఓయమ్మ ఇంత సద్బుద్ధి ఆడిచ్చినాడు. అందువల్ల ఏంటంటే వాడు ఒక పెద్ద బ్రోకర్ పాత్ర పోషించుని, ఈవో పాత్ర పోషించలేదు. 50 సంవత్సరాల నుంచి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అంటే రైతులకు ఉన్నటువంటి దాని నుంచి వస్తుందని ఎందుకు బ్యాన్ చేసినావు నువ్వు అంటే, ఇక్కడ ఇంకొక టిస్ట్ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామికి నైవేద్యంలో వాడేదానికేమో 1600 పెట్టుకున్నారు కేజీ నెయ్యి. సామాన్య భక్తులు వీళ్ళు ఆడబోతేనేమిది, వీళ్ళంతా గొర్రెలు కదా, మనం ఏం చెప్తే ఇస్తారో, మనం వేసే బిస్కెట్లు కాసిపోయి ఇదేమో 320 పెట్టుకున్నారంట. వెంకటేశ్వర స్వామికి నైవేద్యంలో వాడేదేమో 1600 అంట. అంటే రూల్ ఆఫ్ లా. దేవుడు ముందు అందరు సమానమే కదా, న్యాయం ముందు అందరు సమానమే కదా. భగవంతుడు ఉన్నోడిని ఒక విధంగా, లేనోడిని ఒక విధంగా ఏం చూడలే కదా. వీళ్ళు ఏం చేశారు? తిప్పులు ఆడి పోతా ఉండేది. పెత్తందారులు పేదలు అని అంటారు కదా. వీళ్ళని మించిన పెత్తందారులు ప్రపంచంలో ఇంకొకరు చూపించినాక, జగన్మోహన్ రెడ్డిని మించిన పెత్తందారులు మాది పేదల ప్రభుత్వం అంటాడా? ఎట్టవుతారమ్మా పేదల? జగన్మోహన్ రెడ్డి మించిన పెత్తందారుడు ఎవడన్నుండా? వైవి సుబ్బారెడ్డిని మించిన పెత్తందారుడు ఎవడన్నుండా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి మించిన పెత్తందారుడు ఎవడన్నుండా? చూడండి వీళ్ళ పెత్తందారులు, వీళ్ళ లిస్టుది మొత్తం 1000 కోట్లకు పెట్టి మేము పేదల పక్షం అంట. పంచంటారు మీ ఆస్తులన్నీ పేదలకి. రూపాయి జీతం తీసుకునే పేదవాడు మీరు పెత్తందారుడు అని మీరు ఎలా అంటారు? ఓ సెమ్మ కూతురు, బాగా చెప్పొచ్చు నువ్వు. పెత్తందారుడు కదా ఆయన, రూపాయి జీతం తీసుకుంటున్నాడు. అరే నేను చెప్పే సాక్షి పేపర్ దొబ్బేసింది ఎంత? 650 కోట్లు. పెత్తందారు పేదల డబ్బు కొట్టేసినటువంటి పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని పేదవాళ్ళు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రి పేదవాళ్ళ డబ్బు నాకేసి పేదలను అప్పులు పాలు చేసినటువంటి నీచుడు, కల్లుడు, కాకరేవాడు. వాడు చెప్తే ఎట్ట నమ్మతారమ్మా? వాడు చెప్పితే నమ్మేదానికి ఎవ్వడు లేడు. ఎందుకంటే పాయింట్ 1 గుర్తుపెట్టుకో నువ్వు. సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని 650 కోట్ల రూపాయలు కళ్ళ ముందు అవపడుతుందా దోపిడే? అంటే పేదవాళ్ళ సొమ్ము దోసేసినట్టేగా. భారతీయ సిమెంటు పేదల ఇళ్లకి 30 లక్షలు ఇల్లు కట్టిస్తారని పట్టుమని 2 లక్షలు కూడా కట్టకుండా ఆ సిమెంట్ ముసుగులో దోసేసినవా? అది పేదల ఇళ్ళు అడ్డం పెట్టుకొని పేదల కాడ లక్షల కోట్లు కొట్టేసినవా? ఈ విధంగా చూసుకో. నువ్వు దొయ్యింది దేంట్లో? పేదలు బాగా బస్సులో ప్రయాణించేదమ్మా. బస్సులో ప్రయాణిస్తుంటే పేదల డబ్బు నువ్వు ఎంత కొట్టేసినవా? బస్ ఛార్జీలు డబల్ చేసేసి పేదల డబ్బు కొట్టేసినవా? తర్వాత ఇంకా చెప్తారా వీడి శాట భారతం రాసుకుంటే రామాయణం అంతా, ఇంతే మహాభారతం అంట ఈడి అవినీతి. తర్వాత కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచినవు? మోత మోగిచ్చినవా కరెంటు బిల్లులు? ఆడ పేదవాళ్ళని నడ్డి విరిచినవా? పేదవాళ్ళు సొమ్మే కదా అదంతా. ఈ పెత్తందారుడే కొట్టేసిండుగా. ఎవరిది?
విశ్వేశ్వర ఎలక్ట్రిక్ అంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి, ఇండోసోల్ ఎలక్ట్రికల్కి, పేదలకి ఏమో సెంటు భూములు, నీ కంపెనీకి ఏవో 1,000 ఎకరాలు. వాటే వండర్ స్టోరీ. ఈ విధంగా ఇంకా లోతుకు పోతూ ఉంటుంది. ఒరే తాగుబోతులను కూడా కల్తీ చేసిండుగా చెప్తా. తాగుబోతులు తాగే మందు మొత్తం ఎవరు? ఈ పెత్తందారులే కదా తయారు చేసి పేదలకు పోసి పేదల డబ్బు కొట్టేసింది వీళ్ళే కదా. లక్ష కోట్లు తాగుబోతులు ఇచ్చిన డబ్బు. ఈడమ్మ మొగుడు సొమ్మ, పేద ప్రజల రక్తాన్ని తాగిన జలగన్న. అందుకే జగనాసురుడు అనేది నేను, ఈ కలియుగ దానవుడు అనేది అందుకే. నువ్వు తాగిండే లేదా? 1,00,000 కోట్లు ఏది మద్యం ద్వారా ఈ గ్యాంగ్, ఈ కన్వర్షన్ కల్తీ నా కొడుకులందరూ చేరి పేద ప్రజలను జలగలాగినట్టు రక్తం తాగినటువంటి వాడు గుద్దు మీద గుద్దితే జలాచంద్రుడు అంటే నీళ్ళల్లో దాక్కుంటాడు అనమాట. బంగాళాఖాతంలో పండబెట్టారుగా ప్రజలందరూ కలిసా. సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే ఇంకొక ఆమె వస్తుంది. ఎవరు? పెద్ద పతివర్త వస్తుంది అనమాట. ఏరగంధం లపాకి అంటారు ఆమెని. ఏరగంధం హార్మోని పెట్టెత్తుకొని అప్పుడప్పుడు వాయిస్తూ ఉంటుంది. ఏరగంధం హార్మోని పెట్టెత్తుకొని వాయిస్తూ ఉంటుంది. ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతారంట. నేను కూడా మాట్లాడదు కదా, సంస్కృతం తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడదు. ఇంకా కోక శాస్త్రం బాగా తెలుసు. ఇంకా ఆవిడెవరో పేరు చెప్పండి. అదే ఏరగంధం హార్మోనియం. లపాకి ఏరగంధం హార్మోనియం. ఆమె ఒక పరిస్థితికి చేసిందిగా, నెల నాకేసిందిగా ప్రజలు సొమ్మ. ఏడన్నా ఒక యూనివర్సిటీకి పోయి ఎప్పుడన్నా క్లాసులు చెప్పిండా? ఒక యూనివర్సిటీకి పోయి ఏమన్నా చేసింది? తెలుగుకి ఏం డెవలప్ చేసింది? సంస్కృతం తెలుగుకి డెవలప్మెంట్. మరి ఆమె నేర్చుకున్నది ఏంది? కోక శాస్త్రం బాగా తెలుసు ఆమెకి. ఆంగోడు వచ్చి మాట్లాడుతూ ఉంది చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద. ఏడా మర్యా. అందువల్ల ఏంటంటే ఏరగంధం హార్మోనియం పెట్టి టింగ్ 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 అంట, హార్మోనియం పెట్టి టింగ్ టింగ్ అంట, అది వాయించుకమ్మా. అందువల్ల ఏంటంటే ఇలువలు లేనటువంటి వాళ్ళు మాట్లాడకూడదు. ఇంకా ఇద్దరు ఉన్నారు, రోజా గారును అంబటి రాంబాబు. వాడికి అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ ఇచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు కట్టరంటే వాడు నోటిపారుదల మంత్రిగా మిగిలిపోయిండు. సంజనా సుకన్య చూసుకుంటా తిరిగిండు. అందువల్ల ఏంటంటే వాడికి తెలిసింది ఏంటంటే సంజనా సుకన్య తెలుసు, వాళ్ళ మసాజులు తెలుసు. అందువల్ల వాడు నీటిపారుదల మంత్రి అనే దానికంటే నోటిపారుదల మంత్రి అని మాత్రం చెప్పగలను. పోలవరం డ్యాము కట్టరా అంటే పోలవరం నాకే తెలీదు, నేనేం కట్టేదాను, నాకేం అర్థం కాలేదు, అందుకే నేను కట్టలేదు అంటాడు. అర్థం కాలేడు, అర్థంగా మిగిలిపోయిండు. అందువల్ల వాడి గురించి తీసేయమ్మా. అందువల్ల వాడికి ఇప్పుడు నేను చెప్పాను, వాడు కోక శాస్త్రం గుర్తుపెట్టుకో. అది చాలా మంది తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పదం అర్థం. కోక శాస్త్రం. తర్వాత ఇంకేం శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు సౌరకళ. అందువల్ల చచ్చిన శవం మీద డబ్బులు ఏరుకునేవాడు. వాడి గురించి ఏం మాట్లాడుతావు తీసి. రోజా అంటే ఇంతకుముందు నారా లోకేష్ గారు చెప్పారు టీటీడీకి ముఖ్యమంత్రికి సంబంధం లేదని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా తీసుకొస్తారు, ఆయన గురించి ఎలా మాట్లాడతారు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. నోరుందని చెప్పి ఏదంటే అది మాట్లాడితే గబ్బైపోతావమ్మా. నిజాలు మాట్లాడాలి. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నావు, ఏం డెవలప్ చేసినావు? నువ్వు పర్యటన చేయని సరిపోయింది, కానీ పర్యాటక శాఖను ఏమన్నా అభివృద్ధి చేసింది ఆ మనిషి? ఇవాళ నీ పర్యాటక శాఖలో రుషికొండకే ఆడ కట్టిన బిల్డింగులు మోసం చేసినవుగా, సిఆర్జెడ్ చట్టాలను తుంగలో దొక్కినవుగా. తొందరలో రోజాకి తెలియని రహస్యం నేను ఒకటి చెప్తా, జైలుకి పోబోతుంది. అతి త్వరలో రోజా జైలుకి పోబోతుంది. సిఆర్జే చట్టాలు మెడకు ఉచ్చు బిగించుకుంటుండే రోజమ్మ. టింగ్ టింగ్ అంట తిరుపతి కొండ ఎక్కి దిగటం కాదు, 10 మందిని ఎత్తుకొని పోయి డబ్బులు కొట్టేసి కాదు. వెంకటేశ్వర స్వామి కాడ భక్తి కాదు, పాడు కాదు. ఆమెకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవమను. ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు కాదు. పోయినప్పుడల్లా 10 మందిని వెంటేసుకొని పోతే వాళ్ళ కాడ కలెక్షన్ చేసుకుంటుంది. అందువల్ల ఏంటంటే ఆమె సొంత పర్యాటక శాఖలో జరిగినటువంటి అవినీతి కోకొల్లలుగా ఉంది. త్వరలో అది కూడా బయటికి రాబోతుంది. వీళ్ళెవ్వరు కూడా ఒక్కడు గుర్తుపెట్టుకో, గత క్యాబినెట్ ఎవ్వడికి తెలియదు ఏం జరిగింది. ఒక 5 మంది సీఎం ఆఫీస్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఆడ మట్టమంటే ఆడ సంతకాలు పెట్టినోళ్ళు. ఈమె ఎప్పుడన్నా ఆమె శాఖ గురించి వివరంగా చెప్పిందా? నా శాఖకి ఇంత బడ్జెట్ వచ్చింది, నా శాఖ బడ్జెట్లో నేను ఇది చేసినాను, శాఖ గురించి మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డికి డోలు కొట్టుకోవడం, నీ శాఖలో నువ్వేం చేసినావు చెప్పమంటే చెప్పదు. అందువల్ల ఏంటంటే మొత్తం ఆలోచన చేసుకోవాలమ్మా. ఈ చంద్రబాబు నాయుడు
ఈర్ష్య దేశం పగలతో పోవటంలా ఆయన మొదలు పెట్టుంటే ఇంతసేపు ఉండదు ఇక్కడ సినిమా. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలా, రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోవాలా, రాష్ట్రాన్ని ఇరిగేషన్లో డెవలప్ చేయాలా. R&B రోడ్లు ధ్వంసం అయిపోయాయి. ఎన్ని కిలోమీటర్ల రోడ్లు పోసింది చెప్పమను. ఇప్పుడు రోజా అవనే ఎన్ని కిలోమీటర్లు రోడ్లు పోసింది చెప్పమను. రోడ్ల గురించి మాట్లాడదు. ఇరిగేషన్లో ఏం డెవలప్ చేసినావు దాని గురించి చెప్పాలా. ఒక మంత్రి ఇలువలతో ఉండాలి. మంత్రి అంటే కంత్రిలాగా ఉండకూడదు. మంత్రి ఏం చేయాలి? అదిగో బొత్స సత్యనారాయణ బయటకు వచ్చిన, సార్ మా పీరియడ్లో రాష్ట్ర రహదారులు ఇన్ని కిలోమీటర్లు పోసినాము రండి చూపిస్తామనాలా. మా పీరియడ్లో ఇన్ని పాఠశాలలు కట్టినాం రండి చూపిస్తామనాలా. మా పీరియడ్లో ఏదన్నా చేసిన పని గురించి చెప్పి మాట్లాడాలి. కానీ మా పీరియడ్లో ఇన్ని పరిశ్రమలు తెచ్చినాం, ఇంత ఉద్యోగాలు తెచ్చినాం, ఇంత రాష్ట్ర ఆదాయాన్ని పెంచినామని ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఒక్కడన్నా ఏ మంత్రి బయటకు వచ్చినా వాళ్ళ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడతారా? వాళ్ళ కట్టిని ఒకటి అవుపడతాయి, సచివాలయాలు అవుపడతాయి. వాటి వాల్యూ అంతా తిప్పి కొడితే ఎంత ఉంటుంది? ఒక 1 కోట్లు మించు. మొత్తం సచివాలయాలు వాల్యూ ఎంత ఉంటుంది? నువ్వు ఎన్ని కట్టినవు అంటే అవుపాడు. వాళ్ళకి నవరంధ్రాల పథకాలు తప్ప ఇంకేమీ అవుపాడవు. ప్రకృతి విపత్తు నిధులు 4,000 కోట్లు నిధి పెడతానన్నాడు. పెట్టిండమ్మా? పెట్ల. ప్రతి దానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతానన్నాడు. పెట్టిర్రా? 170 నియోజకవర్గాల్లో చూపించమనండి. మీరు రైతు భరోసానంటే ఆ 13,500 చూస్తారా తప్ప దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని 30,000 రూపాయలు ఉంటే ఈ దరిద్రుడి 37,500 అక్కడ కూడా బొక్క పెట్టిండు. అందువల్ల మిగతాయి బోర్లు స్కీము నాశనం అయిపోయిందా? ధరల స్థిరీకరణ నిధి నాశనం అయిపోయిందా? నేను చెప్పేది ఏంటంటే రైతు భరోసాలో దాదాపుగా 15 పథకాలు ఉంటాయి. 15 పథకాల్లో అలా 15,000 ఇచ్చి నోరు మూసుకొని పెట్టిండు. కానీ వీటి గురించి చెప్పరు ఎవరు అడగరు. జర్నలిస్టులు కూడా అడగరు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అంటే డబ్బులు ఇయటమే కాదు, దాని కింద పథకాలు చాలా ఉంటాయి. నేను చెప్పాను కదా, వరదలు వచ్చినప్పుడు, ఇప్పుడు బుడమరి లాంటి వరదలు వచ్చినప్పుడు దానికి విపత్తుల నిధి 4,000 కోట్లు పెడతానంటే విపత్తు నిధుల్లో డబ్బులే కొట్టేసింది. కేంద్ర విపత్తు నిధుల్లో డబ్బులు కొట్టేసింది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి మాట్లాడే అర్హత లేనోడు తిరుపతికి పోతే ఎట్లా ఉంటుంది అంటే ఇట్టే ఉంటుంది. అర్హత లేనోడు తిరుపతికి బాగకూడదు. ఇప్పుడు దేవుడికి బ్రహ్మోస్త్ర పట్టు వస్త్రాలు ఎవరు సమస్త భార్యాభర్తలు ఇద్దరు సమర్పించాలి. ఎవరు నువ్వు పోయి ఇచ్చిన ఎప్పుడన్నా? ఇలా బతుకులకి ఎప్పుడన్నా రోజా మొగుడుతో బాదు, జగన్మోహన్ రెడ్డి పెళ్ళాంతో పోడు. రోజా ఏమో మొగుడుతో బాదు, జగన్మోహన్ రెడ్డి పెళ్ళాంతో పోడు. తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి తాడేపల్లి కొంపలో చెట్టేసినప్పుడు వాడు సీటీ చినిగిపోయిందమ్మా. దేవుడి కాడికి మనం పోవాలి కానీ మన కాడికి దేవుడిని తీసుకొచ్చుకోకూడదు. అది దుర్మార్గం. నువ్వు చేసిన పాప కర్మలకన్నిటికీ ఫలితం అనుభవిస్తాడు. వాడి అబ్బాయి ఎట్టయితే పావురాల గుట్టలో పీసు అయిపోయిండో ఏదో ఒక రోజు ఈడికి కూడా అదే గతి పట్టద్ది. అందరిని మోసం చేసిండు, అటు క్రిస్టియన్లు మోసం చేసిండు, ఇటు హిందువులు మోసం చేసిండు. ఈ కంత్రి కేటుగాడు జగత్కంత్రీయుడు. ఈ జగత్కంత్రిగాడికి దేవుడి మీద నమ్మకం లేదు. వాడ రాజకీయం కోసం, వాడు చేసిన దొంగతనాల నుంచి తప్పించుకోవడం కోసం అందరిని వాడేసుకుంటున్నారు. ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ సాక్షి పేపర్కి మొత్తం కట్ చేసే, పవర్ కట్ చేసేయాలి, దాన్ని తగలెట్టేయాలి. ఆడబడితే అది తగలెట్టాలి. ఆ సాక్షి పేపర్ అనేది ఒక రాక్షస మోకలన్నీ దాంట్లోనే ఉంటాయి. రాక్షస సంతకు సంబంధించిన వాళ్ళ ఆ సాక్షి ఛానల్లో, ఆ సాక్షి పేపర్లోనే ఉండరు. కాబట్టి ఆ మోకల మీద కేసులు పెట్టాలి. ఇమ్మీడియట్గా కేసులు పెట్టేసి ఆ తప్పుడు రాతల మీద కేసులు పుట్టప్పు చేసి సాక్షి జర్నలిస్టులు మొత్తాన్ని ఎత్తి జైల్లో కానీ పెట్టకపోతే ఆ రాతలే నిజమని చెప్తారు. ఒక అబద్ధం 100 సార్లు చెప్తే అది నిజమవుద్ది. కాబట్టి ఏంటంటే ఈ అబద్ధానికి ప్యాంటు సట్టేసినోడే జగన్మోహన్ రెడ్డి. వాడు చెప్పాడంట శాతబడుల స్వామి, ఒరే నాయన పొరపాటు నిజం చెప్పేవరా నువ్వు, నీ శిరస్సు ఈ ఒక్కల వద్దే, ఇది కలికాలం రా బాబు. జగన్మోహన్ రెడ్డి పొరపాటును కూడా నిజం చెప్పాక, నువ్వు అబద్ధం చెప్తే నువ్వు ముఖ్యమంత్రి అని శాతబడుల స్వామి ఉన్నాడు కదా, శారదాపేట శాతబడుల స్వామి విశాఖపట్నంలో. వాడు చెప్పినట్టు ఇది కలికాలం, నువ్వు ఒక్క నిజం చెప్పినా సరే నీ శిరస్సు ఎయ్యి ఒక్కలా వద్దే. కాబట్టి పొరపాటును కూడా నిజాలు చెప్పాక అన్ని అబద్ధాలు చెప్పు, నువ్వు గొప్పోడవుతావని వాడికి ఆ సలహా ఇచ్చినోడు శాతబడుల స్వామి. విశాఖపట్నంలో ఉన్న శారదాపేటను కూడా స్వరూపానంద చెప్పాడు. ఆ కాషాయం కట్టిన కళ్ళ గురువు చెప్పాడు. వాడు మాటలు వీడు నమ్మి నెత్తిని పెట్టుకున్నాడు. ప్రజల ఆస్తి ఒక 5 ఎకరాలు రాసిచ్చిండు వాడికి. కాబట్టి నేననేది ఏంటంటే ఈడికి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంకా భవిష్యత్తులో సీమాంధ్ర నేలకు ముఖ్యమంత్రి కాడు. అందువల్ల ఏంటంటే ఈ కన్వర్షన్, కరప్షన్, ఈ కల్తీ బ్యాచ్
చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా కల్తీ చేశారని మాత్రం నేను చెప్పగలను. వెంకటేశ్వర స్వామితో ఎవడు పెట్టుకున్నా భస్మం అయిపోవాల్సిందే. అందువల్ల ఈడు చివరికి భస్మాసురుడుగా అయిపోతాడు. త్వరలోనే ఈడు భస్మాసురుడు అయిపోతాడు. చూడండి, కోరుకుండదు ఈడు భస్మాసురుడు. అందరి నెత్తి మీద చేయి పెట్టి కాలిపోవాలని కోరుకున్నాడంట. చివరకు వాడి నెత్తి మీద వాడే చేయి పెట్టుకుని వాడే భస్మం అయిపోయిందంట. అటువంటి వాడు ఈ జగనాసురుడు కూడా. ఈ జగనాసురుడు కూడా మరో భస్మాసురుడు లాగా మిగిలిపోబోతాడు. ఆ రోజుకి రావాలని కోరుకుంటూ ఆ 7 కొండల వాడిని క్షమించబయ్యా, ఈ వాడు చేసిన పాపానికి ప్రజలను శిక్షించబాబు, ఆ జగనాసురుడిని త్వరగా భస్మాసురుడిని చేసేయమని చెప్పి ప్రజలందరూ వెంకటేశ్వర స్వామిని ఏడుకుంటున్నారు. ఆపద మొక్కుల వాడ ఈ జగనాసురుడి నుంచి మమ్మల్ని కాపాడవయ్యా అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం.